మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ ఉదయకాలము దేవుని వాక్యం కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్న మీకు అందరికీ హుజరాబాద్లోని హోరేబు ప్రార్థనా మందిరం నుండి ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. లూకా సువార్త 17వ అధ్యాయము 28-29 వచనాలు. లోతు దినములలో జరిగినట్లును జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదువుకున్నటువంటి లేఖన భాగము ఒక ప్రవచనాత్మకముగా ఆనాడే దేవుడు వైద్యుడైన లూకా గారి ద్వారా ఈ ప్రపంచానికి అందించినాడు. ఏంటి అంటే, లోతు దినములలో అనగా ఆనాడు పాత నిబంధన కాలంలో లోతు జీవించిన దినములో పరిస్థితులు ఎలాగున్నాయంటే, మనుషులు తినుచు త్రాగుచు ఇండ్లు కట్టుకుంటూ పెళ్ళికి ఇయ్యబడుచు దేవుని భయం లేకుండా వారు జీవిస్తున్న దినాల్లో దేవుని యొక్క ఉగ్రత నాటి సొదమ గొమొర్ర పట్టణముల మీదికి వచ్చి ఆ పట్టణములను దహించి వేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే అబ్రహాం గారు లోతు గురించి ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థనను దేవుడు ఆలకించి దూతలను పంపించి లోతును ఆ వినాశనము నుండి తప్పించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అలాగనే ఈరోజు దేవాది దేవుడు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. ఈ లోకం పాపంతో నిండిపోయింది కనుక, పాపంతో నిండిపోయినటువంటి ఈ లోకంలో నీవు నేను మనందరము రక్షించబడాలని యేసుక్రీస్తుల వారు కలువరి శిలువలో ఆనాడు పవిత్రమైనటువంటి రక్తం చిందించాడు. ఎవరైతే ఆ యొక్క బలియందు విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు నా కొరకే మరణించి తిరిగి లేచాడని విశ్వసిస్తారో వారికి దేవుడు రక్షణ ప్రసాదించాడు. ఏ సోదరి సోదరుడా, ఇంకా నువ్వు రక్షణ అనుభవం లేనట్లయితే ఈరోజే యేసయ్యను రక్షకునిగా దేవుని అంగీకరించి ముందున్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ నిత్యాగ్ని గుండమునకు వెళ్లకుండా పరలోకమునకు వారసులు కావాలని దేవుని సేవకునిగా నేను మిమ్మల్ని బ్రతిమాలుతున్నాను. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించునుగా. అందరికీ వందనాలు.